పర్యావరణ హితమైన అందరికీ నివాస యోగ్యమైన హైదరాబాద్ నిర్మాణమే హైడ్రా లక్ష్యమన్నారు కమిషనర్ ఏవి రంగనాథ్. హైడ్రా అంటే భయం కాదని నగర ప్రజలందరికీ ఓ అభయమన్నారు. చెరువులు, నాలాలను, స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నగర ప్రజలకు సూచించారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంలో భాగంగా టోలీచౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదలు, సామాన్యుల పక్షమే అని, హైడ్రాను బూచిగా చూపించి వారి కబ్జాలను, ఆక్రమణలను కాపాడుకోవడానికి బడాబాబులు చేస్తున్న దుష్ప్రచారమని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక భయంలాగా, ఒక భూతంలాగా చూపించారు. ఇది ఎవరు చూపించారంటే గనక ఎవడైతే దీని వల్ల ఈ ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే ఎవడైతే భూములు కబ్జా చేసేటోళ్ళు వాళ్ళు దీన్ని ఇట్లా చూపించడం మొదలు. దాంట్లో మూసీలో మాకు సంబంధం లేకుండా మూసీలో మేము గోలు కొడతామని చెప్పి తీసినారు. మూసీలో మేము చిన్న చిన్న వాళ్ళ మీద హైడ్రా పోదు, పెద్దవాళ్ళని కొడుతుంది. మనం చూసినారు కదా, 10 ఎకరాలు తీసి వాడు నెలకు ₹1,00,00,000 ఇన్కమ్ అన్నమాట. నెలకు ₹1,00,00,000 పార్కింగ్ వాడిని తీసుకొని వాడిని కూడా చిన్నవాళ్ళ మీద హైడ్రా పోదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక 3 రోజుల క్రితం మాట్లాడుతూ మనము హైడ్రా మీరు మంచి పనులు చేస్తున్నారు, బట్ ప్రజల్లోకి తీసుకెళ్లేది కూడా తీసుకెళ్లి మీరు చేస్తే గనక ఇంకా మంచిగా, అంటే మనం చేసేదానికి తప్పుడు తీసుకెళ్లేదానికి మనం చెక్ పెట్టినట్టు అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే మనం ఈ ఆపరేషన్ ఏది హైడ్రా బస్తీ దోస్తీ ప్రోగ్రామ్ అనేది కూడా మనం మొదలెట్టాం. ఈ బస్తీ దోస్తీలో కూడా మీకు చెప్పినట్టు చిన్న చిన్న వాళ్ళకి మీరు నాలా మీద ఒక ఇల్లు కట్టారనుకోండి, అది వీలైనంత వరకు అది తీయకుండా ఉండేదానికి చూస్తా ఉన్నాం. అది తీయవాలి, ఎందుకంటే వాళ్ళకి తీయాల్సి వస్తే వేరే ఇల్లు చూపించాలి. ఎందుకంటే ఇల్లు అనేది అంత ఇంపార్టెంట్. ఇల్లు అనేది తీయాలి ఎక్కడ. దానికి కట్టినా కానీ అరే పేదోళ్ళ ఇల్లులు నాలా మీద కట్టినారు, అది మనం పర్వాలేదు, ఆ ప్రాబ్లం వేరే విధంగా और कुछ तरीका रहता है उसको हल करने का तरीका कुछ और रहता है. खाली वो आके पूरा डिमोलिश करके वो बिल्डिंग को डिमोलिश करना वो हमारा काम नहीं होता. ऐसा हाइड्रा का काम किसी और कुछ और काम है, मतलब कंस्ट्रक्टिव काम है हमारा. ఏ విధంగా చూపిస్తున్నారంటే అందరూ డిస్ట్రక్టివ్ అంటే మన ఓన్లీ కూలగొట్టుడు అనేది కాదు. అందులో బతుకమ్మ కుంట చూపించినాం. బతుకమ్మ కుంట మీరు చూపించిన రంబర్పేటలో అది మొత్తం అది కబ్జా చేసి మొత్తం అది డంప్ యార్డ్ తయారు చేసినారు. డంప్ యార్డ్ తయారు చేసి ఆ పక్కనే బస్తీ ఉంటుంది, అందరికి వాసన రోగాలు అంతా ఇదంతా. దాన్ని తయారు చేసి ఇప్పుడు బతుకమ్మ కుంట చూస్తే మన ఢిల్లీ నుంచి కమిటీ వచ్చినాం, చూసి వాళ్ళు ఇట్లా కూడా చెరువులు తయారు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే మనం అనుకుంటే చేయలేదంటే ఏది లేదు.